హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది సిద్ధి ట్యూటోరియల్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్ ప్రమోట్ అయ్యేలాగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం ఇండస్ నది గురించి, గంగా నది గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకుందాం. అయితే బ్రహ్మపుత్ర నది అనేది ఎక్కడ జన్మించిందంటే మానస్ సరోవరం దగ్గర ఫ్రెండ్స్. మానస్ సరోవరం ఆల్రెడీ ఇండస్ నది గురించి చెప్పినప్పుడు, అలాగే గంగా నది గురించి చెప్పినప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఆ మానస్ సరోవరం దగ్గర ఎగ్జాక్ట్ ప్లేస్ ఏదంటే చోమ్యాంగ్డంగ్ అనే గ్లేషియర్ వద్ద ఫ్రెండ్స్. గ్లేషియర్ అంటే హిమానీ నదం. చోమ్యాంగ్డంగ్ అనే గ్లేషియర్ వద్ద జన్మించడం జరిగింది. అయితే ఈ బ్రహ్మపుత్ర నది టోటల్ లెంత్ ఎంతంటే 2900 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఇది ఏ దేశాల్లో ప్రవహిస్తుంది అంటే, ఒకటి చైనా, నెక్స్ట్ మన ఇండియా, మూడోది బంగ్లాదేశ్. ఈ మూడు దేశాల్లో 2900 కిలోమీటర్లు ప్రవహించడం జరుగుతుంది. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ డిఫరెంట్ నేమ్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్ ఎలా పిలుస్తారు అనేది నేను చెప్తాను. అవి ఇంపార్టెంట్ బిట్స్, ఎందుకంటే ప్రీవియస్గా అడగడం జరిగింది. అలాగే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యే ముందు, అంటే మన ఇండియాలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక యూటర్న్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఆ యూటర్న్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆ అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో నాచా బర్వా అనే పీక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నాచా బర్వా పీక్స్, ఆ నాచా బర్వా పీక్స్ దగ్గర యూటర్న్ తీసుకుంటుంది. అలా యూటర్న్ తీసుకొని మన అరుణాచల్ ప్రదేశ్లోకి జిడోలో అనే ప్రదేశం దగ్గర అది మన ఇండియాలోకి ఎంటర్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ బిట్సే. ఈ బిట్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అయితే మీకు అంతా కూడా నెక్స్ట్ నేను డిస్ప్లే చేస్తాను, ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్లో ఒక ఫ్రెండ్ ఏం చేశారంటే కామెంట్ చేశారు, అయితే ఫాంట్ సైజ్ మొబైల్లో సరిగ్గా కనబడట్లేదని. సో అందువల్ల నేను ఫాంట్ సైజ్ పెంచి నెక్స్ట్ స్లైడ్లో అనేది మీకు డిస్ప్లే చేస్తాను. అయితే మన ఇండియాలో జిడోలో అనే ప్రదేశం దగ్గర ఇండియాలోకి ప్రవేశించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే బంగ్లాదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే డూబ్రీ అనే ప్రదేశం దగ్గర బంగ్లాదేశ్లో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. అయితే దీని జన్మస్థలం ఏదంటే మీకు ఇందాకలో చెప్పాను, చోమ్యాంగ్డంగ్ హిమానీ నదం వద్ద అని. అది మానస్ సరోవరం దగ్గర. అయితే మానస్ సరోవరం ఎక్కడ ఉందంటే చైనాలో ఉంది. ఆల్రెడీ మనం వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది గురించి కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ బ్రహ్మపుత్ర నది టోటల్ 2900 కిలోమీటర్లు అన్నాం కదా. అయితే ఓన్లీ మన ఇండియాలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే 880 కిలోమీటర్లు ఫ్రెండ్స్. అయితే ఒక్కొక్క బుక్లో 885 కిలోమీటర్లు కూడా ఉంటుంది. రెండు కరెక్టే. మీకు ఆప్షన్స్లో 880 ఇస్తే 800 పెట్టండి, లేదు 885 ఇస్తే 885 పెట్టండి. సో రెండు కూడా కరెక్టే. అయితే వీటికి కుడి ఉపనదులు, ఎడమ ఉపనదులు అని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అవి కొన్ని నదులు అయితే ఇంపార్టెంట్, అన్ని నదులు కూడా కాదు. అలాగే మనం ఆ కొన్ని నదుల గురించి, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. రైట్ ఉపనదులు ఏంటి, లెఫ్ట్ ఉపనదులు ఏంటి అనేది. రైట్ ఉపనదుల్లో ఫస్ట్ మెయిన్ది తీస్తా ఫ్రెండ్స్. తీస్తా, నెక్స్ట్ సంకోష్, నెక్స్ట్ మానస్. తీస్తా అనేవి కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి ఎక్కడ జన్మించాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ సుబాన్సిరి, నెక్స్ట్ సియాంగ్, నెక్స్ట్ డిబాంగ్. ఇవన్నీ కూడా రైట్ ట్రిబ్యూటరీస్ ఫ్రెండ్స్. అయితే మన సంకోష్ అని చెప్పాం కదా, ఈ సంకోష్ అనేది మన భూటాన్, మన పూర్వ దేశం భూటాన్ ఏదైతే ఉందో ఆ భూటాన్కి మనకి అంటే భూటాన్ అండ్ ఇండియాకి కంబైన్డ్ సరిహద్దుగా ప్రవహిస్తున్న నది ఫ్రెండ్స్.
నెక్స్ట్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఏమన్నా లోహిత్. ఈ లోహిత్ అనేది చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్. నెక్స్ట్ బుర్హి డిహాంగ్, నెక్స్ట్ ధన్సిరి, నెక్స్ట్ కోలాంగ్. ఇవన్నీ ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి. అవి అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఎడమ ఉపనదులని ధనసిరి, డిబ్రూని, డిహాంగ్ అని, లోహిత్ అని, బుర్హి అని ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. అలాగే కుడి ఉపనదులు ఏంటంటే తీస్తా, మానస్, బేల్సిరి, గంగాధర్, సుబాన్సిరి ఇవన్నమాట. అయితే వీటి గురించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఈ బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ఎంతంటే 2900 కిలోమీటర్లు. అలాగే భారతదేశంలో దీని పొడవు 880 కిలోమీటర్లు. ఇది చైనా, భారతదేశం మరియు బంగ్లాదేశ్లో ప్రవహించడం జరుగుతుంది. అయితే ఇది అరుణాచల్ ప్రదేశ్లోని, అస్సాంలోని ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ చెప్పాను యూ టర్న్ తీసుకుంటుంది అని నాన్చా పర్వ శిఖరాన్ని దగ్గర. అలాగే జిడోల్ అనే ప్రదేశం దగ్గర మన భారతదేశంలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాగే అస్సాంలోని సాడియా దగ్గర మైదానంలోకి ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. అలాగే బంగ్లాదేశ్లో డూబ్రీ దగ్గర బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీని మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే దీన్ని అస్సాం దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. అలాగే సార్ ఆఫ్ బెంగాల్ అండ్ సార్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ ఇంపార్టెంట్ బిట్స్ చాలా సార్లు అడగడం జరిగింది. అలాగే బ్రహ్మపుత్ర నదిని వివిధ ప్రదేశాల్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. అలాగే యార్లాంగ్ జాంగ్బోన్ చైనాలో, ట్యాంగ్పోన్ టిబెట్లో, సియాంగ్ దిహాంగ్ అని అరుణాచల్ ప్రదేశ్లో, రెడ్ రివర్ ఆఫ్ ఇండియా అని అస్సాంలో, జమునా అని బంగ్లాదేశ్లో పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఈ 5 బిట్లో కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్లో చాలా సార్లు అడగడం జరిగింది. సింపుల్ బిట్స్ లాగా కనబడతాయి కానీ ఇంపార్టెంట్ బిట్స్ అవి. అయితే నేను జమునా, గంగా గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. గంగా నది ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన వెంటనే దాన్ని జమునా అని మనం అంటాం. ఆ జమునాని ప్లస్ గంగా ఏదైతే ఉందో ఆ రెండు కలిసే ప్రదేశాన్ని రెండు కలిసి పద్మ కింద ఏర్పడడం జరుగుతాయి. మీకు అక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, లైట్గా గంగా నది ఆ పైనుంచి మేఘనా కూడా కలుస్తుంది ఫ్రెండ్స్. ఆ మేఘనా బంగ్లాదేశ్లో ఉంటుంది. అయితే ఇది కలిసి ఎక్కడ డిశ్చార్జ్ అవుతుంది అనేది కూడా చాలా సార్లు అడిగారు. అంటే బ్రహ్మపుత్ర అనేది ఒక దీవుల దగ్గర డిశ్చార్జ్ అయిపోతుంది, ఆ దీవులు ఏంటని కూడా అడిగారు. అది నేను ఫ్యూచర్లో ఇన్ ఫ్రెండ్ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాం కదా సార్ ఆఫ్ బెంగాల్ అండ్ సార్ ఆఫ్ ఇండియా అంటారని. జమునా ప్లస్ గంగాతో కలడం వల్ల దాన్ని పద్మా నదిగా చెప్తున్నాం. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, బే ఆఫ్ బెంగాల్లోకి ఎక్కడ వెళ్ళిపోతుందంటే దాకిన్షా అండ్ బాజ్పూర్ వద్ద ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. అలాగే టిబెట్ రాజధాని లాసా ఏదైతే ఉందో ఆ లాసా అనేది బ్రహ్మపుత్ర నది ఒడ్డునే ఉంది ఫ్రెండ్స్. అబోర్ అండ్ మిష్మి కొండలు ఉన్నాయి కదా, అవి వాటి గుండా బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో. అస్సాం దగ్గర పోని మజూలి ద్వీపాన్ని ఒకటి ఏర్పరుస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్రహ్మపుత్ర అనేది రెండుగా విడిపోయి మజూలి అనే ద్వీపాన్ని ఏర్పరుస్తుంది. అలాగే ఈ బ్రహ్మపుత్ర నది పక్కన ఉన్న పట్టణాలు ఏంటంటే గౌహతి, డిబ్రూగర్, తేజ్పూర్. డిబ్రూగర్ అస్సాంలో ఉంటుంది ఫ్రెండ్స్, గౌహతి కూడా అస్సామే. అలాగే పకాయ్ టైగర్ రిజర్వ్ అండ్ ఈగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కమేంగ్ అండ్ బరేలీ నది సమీపంలో ఉంది. అలాగే తీస్తా నది గురించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. అంటే ఈ తీస్తా నది నేను ప్రీవియస్గా ఓల్డ్ ఇయర్స్లో గంగా నదికి ఉపనదిగా పరిగణించేవారు. అయితే 1789లో వరదల తర్వాత దీన్ని బ్రహ్మపుత్ర ఉపనదిగా మారడం జరిగిందనమాట. అయితే అస్సాంలో కొన్ని నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి
కజిరంగా, మానస్, డీప్ సైకోవా, నమేరి, ఓరంగ్ టైగర్ రిజర్వ్స్ అయితే ఇవి ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. తర్వాత వీడియోలో మనం కలుద్దాం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel and share with your friends. Thank you.